హాయ్ గైస్, మనకి అసెన్చర్ కంపెనీ నుంచి అయితే ఒక మాస్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందనమాట. సో వీడియో అనేది ఎట్లా స్ట్రిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎలా మనము టెస్ట్ రాయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ జాబ్కి ఎట్లా అప్లై చేయాలో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎట్లా స్ట్రిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి అసెన్చర్ కంపెనీ నుంచి అయితే అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ జాబ్ రోల్కి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. దీనికి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎన్ని గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ బీటెక్ అండ్ బీఈ వాళ్ళు తప్ప ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్కి అప్లై చేసే ముందు మనకి డిగ్రీ అయిపోయి అయితే ఉండాలి. లైక్ డిగ్రీలో బ్యాక్లాగ్స్ అయితే ఉండదు అనమాట. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే లాస్ట్ 90 డేస్లో మీరు అసెన్చర్ జాబ్కి అయితే అప్లై చేసి టెస్ట్ అయితే రాయొద్దు అనమాట. లైక్ మినిమం 90 డేస్ అయితే మీరైతే వెయిట్ చేయాలి. ఒకవేళ టెస్ట్ ఆల్రెడీ రాస్తే మీరైతే 90 డేస్ వెయిట్ చేసినట్ట ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదైతే జాబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకైతే మోక్ అసెస్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ లైక్ మినిమం ప్రాక్టీస్ టెస్ట్ వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత మీరైతే అసెస్మెంట్ అయితే రాయాలన్నమాట. అసెస్మెంట్లో మనకి 50 మినిట్స్ అయితే ఇస్తారు. లైక్ 50 నిమిషాలు ఉంటుంది. 50 క్వశ్చన్లు అయితే అవుతారు. అవన్నీ మనమైతే అటెంప్ట్ చేయాలి. ఆ టెస్ట్ అనేది మనం క్లియర్ చేసి మనకైతే జాబ్ అయితే వస్తుంది అనమాట. లైక్ టెస్ట్లో ఇంగ్లీష్ గురించి మనకు ఉంటుంది, థింకింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఉంటుంది, అండ్ రీజనబుల్ క్వశ్చన్స్ గురించి అయితే ఉంటుంది అనమాట. ఈ టెస్ట్ అయిపోయినాక మనకి 5 to 10 మినిట్స్ లోపు మనకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ అసెస్మెంట్ 2 వచ్చేసి మనకి టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. సేమ్ 50 క్వశ్చన్స్ అయితే అవుతారు అండ్ 40 క్వశ్చన్స్ అయితే మనమైతే ఆన్సర్ చేయాలి. ఇది అనేది నేను ఈ ఫామ్ ఉంది ఈ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసిన. లైక్ అప్లై లింక్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఆన్లైన్ టెస్ట్ డీటెయిల్స్ ఏముంటాయి అండ్ అసెస్మెంట్ 1లో ఏం అవుతారు అండ్ క్వశ్చన్స్ ఏముంటాయి అండ్ అసెస్మెంట్ 3లో కమ్యూనికేషన్ గురించి ఏముంటుంది, ఇంకా సెంటెన్స్ గురించి వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ఇంకా ఫోర్త్ ఇంటర్వ్యూస్ లైక్ ఇలా మీకైతే ఎలా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలనగా యూట్యూబ్లో ఉంటుంది. ఆ రీజనబుల్ యాప్టిట్యూడ్, వర్బల్ అబిలిటీ అండ్ అసెన్షియల్ది టెస్ట్ లింకులు అన్నీ మీరు క్లియర్గా వన్ బై వన్ మెన్షన్ చేసిన. ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. క్లియర్గా చెక్ చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. జాబ్కి అప్లై చేయాలంటే ఏం లేదు, ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరైతే డైరెక్ట్ అసెన్షియల్ వెబ్సైట్ అయితే వెళ్తారు. ఆడ మీరు అప్లై అవ్వతే మీరైతే అకౌంట్ ఉంటే ఆల్రెడీ అసెన్షియల్లో ఇంతకుముందు అప్లై చేస్తే ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ అని క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లై చేయండి అండ్ టెస్ట్ అయితే క్లియర్ చేయండి. టెస్ట్ క్లియర్ చేస్తే మీకు 100% జాబ్ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇచ్చి ఈ జాబ్కి అయితే అప్లై చేయండి అనమాట. థ్యాంక్ యూ, బాయ్.